అదృష్టం అంటే అశోక్ గౌడ్దే. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఎంపికైన దుర్గప్ప గారి అశోక్ గౌడ్ 25 ఏళ్ల కళ సహకారమైంది. పలు పార్టీలలో కీలక నామినేట్ పదవులు చేసిన నాయకుడు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇరువురికి నమ్మిన బంటు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్లను, మేయర్లను వారు లాక్కునే ప్రయత్నం చేస్తే దానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ఇంతకుముందు మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీజేపీలకు పోయినటువంటి మరి చైర్మన్ గారితో మరి అవిశ్వాసం పెడితే రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ మరి చైర్మన్ కైవసం చేసుకోవడం జరిగింది అని చెప్పేసి జై తెలంగాణ. దీనికి సహకరించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. రాష్ట్రంలో జై బీఆర్ఎస్. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం జరిగిన కార్యక్రమం ఎవరైతే పార్టీకి ద్రోహం చేసుకుందో వారికి చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకొని మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఒక ఏకతాటిపై నిలబడి ఇవాళ చైర్మన్ అశోక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో మరి పార్టీ అధిష్టానం పెట్టినందుకు లిస్టు కూడా జారీ చేసి ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ అశోక్ గౌడ్ గారిని చైర్మన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. తప్పకుండా అశోక్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పథంలో పోయేందుకు ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా సహకరించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు మేము పాటుపడతాం. లక్షలలో టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్ని సంవత్సరాలు పాలన చేసినా చాలా శాంతియుతమైన వాతావరణంలో 2 పర్యాయాలు కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు గవర్నమెంట్ నడిపించి మరి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో నడిపించి ఇవాళ అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడడం. ఇప్పుడు కూడా మున్సిపాలిటీని ఆదర్శప్రాయంగా నిలబెడతాం. దురదృష్టవశాత్తు మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మరి 40 కోట్ల రూపాయలను నిధులు ఏవైతే శాంక్షన్ అయినాయో అవి అన్నిటిని ఆపడం చాలా బాధాకరంగా ఉన్నది. ఏ విధంగానైనా అవి సాధించుకుంటాం. ఏ ప్రభుత్వం అయినా మరి ఇన్ని స్వాతంత్రం వచ్చిన నుంచి ఏ ప్రభుత్వం అయితే శాంక్షన్ చేసిపోయిందో అన్నిటినీ శాంక్షన్ నడిపించుకుంటూ ఇంకెన్నో శాంక్షన్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఏ గవర్నమెంట్ వచ్చింది. అటువంటి దాన్ని గత ప్రభుత్వంలో ఏవైతే చేసిండ్రో అవి అన్నిటినీ కూడా క్యాన్సల్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఆరాచకం అనేది చెప్పక తప్పదు. దయచేసి మేమందరం కూడా వాళ్ళకు విజ్ఞతకు వదిలేస్తున్నాం. తప్పకుండా సాధించుకుంటాం. ప్రజలు అనుకుంటే సాధించడం లేదు. ఇవాళ వాళ్ళు కూడా పెద్ద హృదయం చేసుకొని ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రజల కొరకే కనుక గత ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసిందో అవి అన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగించాలని నన్ను ఎన్నుకున్న మా కౌన్సిలర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ మరి దీనికి మరి ఎమ్మెల్యే గారు సునీతాలక్ష్మారెడ్డి గారు, మరి పెద్దలు మా గౌరవ పూజ్యులు మదన్ రెడ్డి గారు, మా రత్నసారథి హరీష్ రావు గారు, మరి మా ఎంపీ గారు చంద్రగౌడ్ గారు, మరి నియోజకవర్గ స్థాయి నాయకులు అందరి కూడా కృషి వల్ల మరి ఈరోజు ఈ బందియా మరి మా బీఆర్ఎస్ పార్టీ చేయించుకోవడం జరిగింది. మరి అక్క సునీతారెడ్డి గారి నాయకత్వంలో, మదన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దీన్ని నర్సాపూర్ పట్టణాన్ని ఉన్న ఒక 10 నెలల టైంలోనే ఆదర్శవంతంగా